అలా యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడానికి శాస్త్రం అంగీకరించింది పురుషుణ్ణి. ఎందుకంటే ధర్మభ్రష్టత్వం పొందకుండా ఉండాలి కనుక. భార్యకి ఏదో అభ్యంతరం వచ్చిందనుకోండి, అంత మాత్రం చేత తను చెయ్యవలసిన పని చెయ్యకుండా ఉండకూడదు, చేసేయచ్చు రవికిల బట్ట బొడ్డులో పెట్టుకుని. కాబట్టి దశరథ మహారాజు గారికి 60,000 సంవత్సరముల వయస్సు వచ్చేస్తే ఒక పత్ని వలన కాకపోతే ఒక పత్ని వలన బిడ్డలు జన్మిస్తారని 3 పత్నులను స్వీకరించాడు. అందుకు స్వీకరించాడు ముగ్గురిని ఒక్కసారి చేసుకోలేదు. కౌసల్యాదేవిని చేసుకున్నాడు. ఆమె మహాభక్తురాలు. ఆమెకి సంతానం కలగలేదు. ఆమె వలన కలగలేదు, వేరొక పత్ని వలన కలుగుతుందని ఇంకొకరిని స్వీకరించాడు, సుమిత్రని, కలగలేదు. కైకమ్మని స్వీకరించాడు, కలగలేదు. అది కాక 350 మంది భార్యలు ఉన్నారు ఆయనకి. భార్య అన్న మాటకు అర్థం ఏమిటంటే వేరొక పురుషుణ్ణి స్వీకరించకుండా ఒక పురుషుణ్ణి స్వీకరించి కేవలము ఆయనతో కలిసి నిద్రిస్తుంది. ఆయన వలన సుఖాన్ని పొందుతుంది, ఆయనకి సుఖాన్ని అందిస్తుంది తప్ప ఆమె యజ్ఞయాగాదులలో పక్కన కూర్చోదు, పూజలో పక్కన కూర్చోదు. అలా కూర్చునే అధికారం లేకపోతే భార్య అంటారు. పత్ని అంటే కూర్చునేది అని అర్థం. ఈవిడ మా ఆవిడ అని పరిచయం చెయ్యొచ్చు. తెలుగులో ఆ మాట అంటే పత్ని సంబంధం వచ్చేస్తుంది. ఈమె నా భార్య అన్న మాట వాడకూడదు.